హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఈ వారం మరొక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందు వచ్చానన్నమాట. మనం ఎక్కడున్నామో తెలుసా? అమృత క్యాసల్ హోటల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద వింటేజ్ అండ్ ఓల్డెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్. ఈ హోటల్లో సర్ల్స్బర్గ్ అనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తిని మీకు ఆ రివ్యూ ఇవ్వబోతున్నాను. ద మెయిన్ రీజన్ వై ఐ కేమ్ హియర్ బికాస్ గూగుల్లో ఈ పర్టికులర్ రెస్టారెంట్స్కి చాలా మంది నార్మల్గా రేటింగ్ ఇచ్చారు. ఇంత పెద్ద రెస్టారెంట్, ఇంత పెద్ద హోటల్ పెట్టుకొని ఫుడ్ అంత యావరేజ్ ఉందని చెప్పి నాకు ఒక క్యూరియాసిటీ అనేది వచ్చిందనమాట. అందుకోసమని ఇక్కడ ఫుడ్ తినేసి మీకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెస్టారెంట్ రివ్యూకి ముందు మీకు ఈ అమృత క్యాసల్ హోటల్ గురించి కొన్ని విషయాలు చెప్తానండి. ఈ హోటల్ అనేది ఖైరతాబాద్లో ఉంది, రైట్ ఆపోజిట్ మన తెలంగాణ సెక్రటరియట్ అనమాట. మీరు తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగానే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఈ హోటల్ ఒక గ్రాండ్ స్కేల్లో మోస్ట్ మోడర్న్ ఆర్కిటెక్చర్లో 33 years బ్యాక్ కట్టడం జరిగింది. ఇది డిజ్నీ ల్యాండ్ మూవీస్లో మనం క్యాసల్ చూస్తాం కదా, అలానే ఉంటుందన్నమాట. బయట నుంచి చూస్తే ఏదో యూరోప్లో ఒక ఐకానిక్ క్యాసల్ లాగా ఉంటుంది. బిర్లా మందిర్ బ్యాక్డ్రాప్లో ఈ క్యాసల్ ఒక మార్వలస్ వ్యూ లాగా కనిపిస్తుంది. ఐ బిలీవ్ మీలో చాలామంది ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ క్యాసల్ని చూసి అసలు లోపల ఎలా ఉంటుంది అని చాలామంది క్యూరియాసిటీ ఉండొచ్చు. సో ఇవాళ నేను ఇక్కడ ఉన్న ఒక రెస్టారెంట్ రివ్యూ మాత్రమే ఇవ్వబోతున్నాను. హోటల్ మొత్తం రివ్యూ కావాలంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. సో ఇదే అనమాట సర్ల్స్బర్గ్ స్ట్రీట్ అనే కేఫ్ అనమాట. ఇది యాక్చువల్లీ రెస్టారెంట్. సో మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. అంబియన్స్ కొంచెం చిన్నగా ఉంది. ఓకే, యూ కెన్ సీ ద టేబుల్స్ ఎవ్రీవేర్ ఇయర్. అంతగా రష్గా లేదు. దో టుడే ఇస్ సండే, బట్ మనకు అంత రష్ కనిపించట్లేదు. మేము ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట. సో ఆ ఫుడ్ ఎలా ఉందో, ఆ టేస్ట్ ఎలా ఉందో ఐఎమ్ వెరీ వెరీ క్యూరియస్ టు ట్రై ఇట్. ఓకే, ఇది మాత్రం అంబియన్స్ అండి. ఫుడ్ తిన్నాక మీకు నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది సర్ల్స్బర్గ్ స్ట్రీట్ రెస్టారెంట్ మెనూ అనమాట. మీరు చూడొచ్చు, బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని ఐటమ్స్ ఈ రెస్టారెంట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. ప్రైజెస్ కొంచెం చూసుకుంటే కనుక ఇలాంటి హోటల్స్లో ఇది కామనే అండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము మాత్రం స్టార్టింగ్ మాంచో సూప్ ఆర్డర్ చేసామన్నమాట. దాని తర్వాత ఒక చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ అనేది ఆర్డర్ చేసాము. ఇప్పుడు మనం ఫుడ్ ఎలా ఉందో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది మాంచో సూప్ అనమాట. ఓకే, కొంచెం చూస్తుంటే స్పైసీగా అనిపిస్తుంది. దీని బట్టి డ్రై నూడిల్స్ మనకి ఇచ్చారు. సో ఈ డ్రై నూడిల్స్ వేసుకొని దీనిపైన ఓకే, సో లెట్ మీ టేస్ట్ ఇది ఎలా ఉంటుంది. నేను చాలా రెస్టారెంట్స్లో ట్రై చేశాను. ఓకే, మాంచో సూప్ నా ఫేవరెట్ అనమాట. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇట్స్ గుడ్, బాగుందండి. యాక్చువల్గా నేను చాలా ట్రై చేశాను కదా, టేస్ట్ మాత్రం ఏం డిఫరెన్స్ లేదు. ఐ లైక్డ్ ఇట్, బాగుంది. సో ఫస్ట్ డిష్, సారీ ఆఫ్టర్ సూప్ ఫస్ట్ మెయిన్ కోర్స్ వచ్చేసి మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినబోతున్నాము. చూస్తే మాత్రం నార్మల్గా చైనీస్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఉందండి. సో ఏదైనా డిఫరెంట్గా ఉందో టేస్ట్ చూద్దాం. సూపర్, ఇంకా వాటికన్నా ఇదే బెటర్ ఉంది. చాలా బాగుందండి. ఐ లైక్ ఇట్. సో సెకండ్ డిష్ వచ్చేసి మనం చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట. మంచిగా చికెన్ పీస్ వేసాడు, ఎగ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంది. లెట్ మీ ట్రై దిస్. అవసరం అండి, సూపర్ బాగుంది. ఐ డోంట్ నో ఎందుకు యావరేజ్ రివ్యూస్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ బట్ నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఐ ట్రైడ్ దిస్ అండ్ ట్రైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, మాంచో సూప్, అన్నీ కూడా అబోవ్ యావరేజ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఐ రికమెండ్ ఇట్.
సో ఇది థర్డ్ డిష్ అనమాట. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ ఎలా ఉందో, ఇది కొంచెం గ్రేవీ వేసుకొని, నేను నార్మల్గా చికెన్ తినను, ఓకే, ఈ రైస్ మాత్రమే తింటాను. సో లెట్ మీ సీ, బికాస్ మై వైఫ్ షీజ్ ఏ ఫేవరెట్ ఆఫ్ చికెన్ బిర్యానీ. తను మాత్రం టేస్ట్ చేసింది, చాలా బాగుందంట. సో నేను రైస్ తిని మీకు చెప్తాను ఎలా ఉందో. అంటే మనకి బావర్చి, ఆస్టోరియా ఆ టేస్ట్ లేదనమాట, కానీ చాలా చాలా సాఫ్ట్గా, మసాలాలు మాత్రం చాలా బాగుంది. యూ మస్ట్ ట్రై ఇట్. సో టోటల్ బిల్ వచ్చేసి మాకు 1260 రూపీస్ అయిందండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీరు చూడొచ్చు, మేము 4 ఐటమ్స్ తిన్నాము. ఐ ఫీల్ ఇట్ ఈస్ సమ్ వాట్ రీజనబుల్ ఫర్ మీ. సో దట్స్ ఇట్ అండి. రెస్టారెంట్లో కడుపుండా ఫుడ్ తినేసాము. సో అకార్డింగ్ టు మీ, నా ఒపీనియన్ వచ్చేసి, మీరు చూడొచ్చు కదా, ఇది కోటలాగా ఉంది. అంబియన్స్ బయట నుంచి చూస్తే మాత్రం అసలు లోపల దద్దరిల్లిపోతుంది అనుకోవాలి. కానీ రెస్టారెంట్ చాలా కాంపాక్ట్ ఉందన్నమాట, కాంపాక్ట్గా ఉంది, చిన్నగా ఉంది, ఎక్కువ క్రౌడ్ లేరు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఉండడానికి వస్తారు. ఎవరైతే హైదరాబాద్ టూరిజంకి వస్తారో వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ చాలా పాపులర్ అనమాట. రెస్టారెంట్ మాత్రం ఎక్కువ క్రౌడ్ లేరు. ఫుడ్ కూడా నేను అబవ్ యావరేజ్ అండి, అంటే ఎక్సలెంట్ అని చెప్పలేను. చిన్నగా ఉంది, కాంపాక్ట్ ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చి మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేసుకోవచ్చు. ఇక్కడ బఫే అనేది ప్రస్తుతం మాత్రం లేదని చెప్పారు. ఓకే, నేను ప్రైజెస్ మీకు చూపించాను, కొంచెం మటుకు రీజనబులే ఉన్నాయి. కానీ నేనేమనుకున్నానంటే ద కైండ్ ఆఫ్ ఈ పెద్ద కోటలాగా ఉంది కదా, ప్యారిస్ లాగా, సో ఫుడ్ కూడా అదే రేంజ్ ఉంటుంది అనుకున్నాను. కానీ బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. ఫుడ్ ఈస్ అబవ్ యావరేజ్, మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.